ఎక్స్క్యూజ్ మీ. కంగ్రాచులేషన్స్ సార్. పేపర్లో ఫోటో చూశాను. మీ టీం టెర్రరిస్టులు పట్టుకున్నారట కదా. సూపర్ సార్. ఇదే విధంగా అన్ని పోలీస్ టీంలు స్ట్రాంగ్ గా ఉంటే గనక దేశంలో టెర్రరిస్టులే కనిపించరు. హలో, ఏంటి సార్ ప్రైజ్ చేసినా కూడా సైలెంట్ గా చూస్తారు? సంతోషం, దుఃఖం అన్నిటికీ ఒకటే రియాక్షనా? ఎప్పుడు చూసినా మొహం ఉమ్మును పెట్టుకుంటారు. పేపర్లో ఫోటోలో కూడా చూశాను, అలాగే ఉన్నారు. ఇన్స్పెక్టర్ మహేంద్రన్ చూడండి, జమ్మున ఎలా నించున్నారు. దయచేసి వెళ్ళిపోతారా? ఎలా వెళ్ళిపోతాను? ఎంతో గొప్ప సాహసం చేశారు కదా. ట్రీట్ ఎప్పుడు ఇస్తున్నారు? ప్లీజ్. ఓకే ఓకే, మీరు నాకు ట్రీట్ ఇవ్వద్దు. నేను నా ఫ్రెండ్స్ కలిసి ఒక సన్మాన సభ ఏర్పాటు చేస్తున్నాం. ఇన్స్పెక్టర్ని కూడా తీసుకొస్తా. జరిగిందేంటో తెలుసా నీకు? పెద్ద వచ్చేసింది పోగొట్టడానికి. కావాలంటే నువ్వే వెళ్ళి పిలుచుకో. పో పోవే. ఆ అమ్మాయి ఏం తప్పు చేసిందండి? మన దగ్గరికి ఇష్టపడి వచ్చే వాళ్ళని గాయపరిస్తే ఆఖరికి మనకంటూ ఎవరు మిగలకుండా పోతారు. ఆ అమ్మాయికి అర్థమయ్యేలా నేను చెప్తాను, కాస్త రిలాక్స్ అవ్వండి. బోర్డు తిప్పేసిన కేశవా చిట్ ఫండ్స్. ఈ డబ్బా కేశవ చిట్ ఫండ్స్ ఓనరు అబ్స్కాండ్ అంట్రా. ఏంటిది? ఏంటి సమస్య? కడుపు కట్టుకుని నోరు చంపుకుని కూడబెట్టిన దుడ్డు అయ్యా మొత్తం ఎత్తుకుపోయింది అయ్యా. సార్, కేశవ చిట్ ఫండ్స్, అందులోని వీళ్ళు ఇన్వెస్ట్ చేశారు. ఓనర్ ఇప్పుడు అప్ స్కామ్. మొన్న తెరిచిన కేశవ చిట్ ఫండా? అవును సార్, పెద్దనే దాన్ని ప్రారంభించారు. అమౌంట్ ఎంత? 60 కోట్లు సార్. 60 కోట్ల? ఓకే, వీళ్ళందరి చేత కంప్లైంట్ రాయించుకోండి. డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి ఎయిర్పోర్ట్, బస్ స్టాండ్, లాడ్జెస్ అన్ని చోట్ల తనిఖీలు చేయించండి. ఓకే. అలాగే అన్ని స్టేషన్స్ కి ఫోటోలు పంపించండి. ఓకే సార్. మిస్టర్ కన్నా, సార్. తిరుపతి వైపు వెళ్ళి అన్ని రూట్లను చెక్ పోస్టులు పెట్టి ఎవరి మీద అనుమానం వచ్చినా విచారించండి. అలాగే పెద్ద ఇంటి ముందు ఇద్దరిని మఫ్టీలో ఉంచండి. పెద్దనింటి ముందా? ఆయనేగా శ్రీకారం చుట్టింది. ఎస్ సార్. వెళ్ళండి. ఏంటి బదరా? ఏం లేదు సార్. మరి లుక్కులు ఆపి చెప్పించేయి. ప్లేట్ లో పోయి కూడా కింద పోస్తావే? సార్, కేశవ యాడుండాడు సార్ ఇప్పుడు? ఎక్కడుంటే నీకెందుకయ్యా? సార్, 60 కోట్లు సార్. 60 కోట్లు పెద్ద మొత్తం కదా సార్. అయితే ఓ పని చేద్దాం. వాడి పీక మీద లాఠీ పెట్టి ఒక 1 కోటి రూపాయలు నొక్కేద్దామా? 10 లక్షలు సరిపోతాది. ఏంటయ్య నువ్వు అనేది? 10 లక్షలు సరిపోద్దా? అయ్యో సార్, 10 లక్షలు ఉంటే సూపర్ మార్కెట్ పెట్టి సూపర్ గా బతికేయచ్చు సార్. అంతేంటవా? అవును సార్. అప్పుడైతే ర్యాక్ దగ్గరికి వెళ్ళు. 10 లక్షలు రెడీగా ఉన్నాయి, తీసుకుని పో. సార్ నిజంగానే చెప్తా ఉన్నారా? ముందు వెళ్ళి చూడవయ్యా. మీరు నా బుజ్జి తండ్రి. సారీ సార్, మీరు పొడుగా ఉన్నారు కదా. సార్,